హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి తీవ్ర తుఫాను రానున్నటువంటి రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి తీవ్ర తుఫాను దాదాపుగా మనకి తెలంగాణ అదేవిధంగా మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర జిల్లాల వరకు విస్తరించే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ముఖ్యంగా తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, భద్రాద్రి, మేడ్చల్, మంచిర్యాల, కరీంనగర్, వరంగల్ ప్రాంతాల్లో భారీ వర్షాలు. హైదరాబాద్ లో రానున్నటువంటి 3 రోజుల పాటు 16 నుంచి 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఇవాళ రేపు ఉష్ణోగ్రతలు పెరిగినప్పటికీ తరువాత భారీ వర్షాలు నమోదు కానున్నాయి. గుంటూరు, కృష్ణా అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షపాతం ఉంటుంది. విశాఖ, విజయనగరం ప్రాంతాల్లో రానున్నటువంటి 4 రోజుల తర్వాత భారీ వర్షాలు కురుస్తాయి. జూలై 13 నుంచి 19, 20 తారీఖుల వరకు కూడా ముఖ్యంగా కోస్తా తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదు కానున్నాయి. రాయలసీమ వ్యాప్తంగా పొడి వాతావరణం, చిత్తూరు అదేవిధంగా తిరుపతిలో చిరుజల్లులు నమోదవుతాయి. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.